సొరకాయని కూరగా ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు, అలాగే స్నాక్స్గా కూడా రకరకాలుగా చేసుకోవచ్చు. నేను ఇవాళ సొరకాయతో 2 రకాల స్నాక్స్ చూపిస్తాను. ఒకటి సొరకాయ గారెలు, 2 సొరప్పలు. ఎలా చేద్దామో ఇప్పుడు చూసేద్దాం. మరి సొరకాయకు అటు ఇటు ముచ్చికలు కోసేసి దాని పొట్టు తీసేసి సన్నగా తురుముకోవాలి. ఇది లేతగా ఉంది కాబట్టి గింజలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం ఇలా సన్నగా తురిమేసుకోవాలి. నేనైతే ఒక మీడియం సైజు సొరకాయని తీసుకున్నాను. బాగా తురిమేసుకున్నాక నీళ్లు చూడండి చాలా వచ్చేసాయి. నేనైతే ఈ నీళ్ళతోటే గారెలు అప్పలు చేశాను. ఒక్క చుక్క కూడా నీళ్లు కలపలేదు. ఇప్పుడు ఈ తురుమును మొత్తం ఒక పళ్ళెంలోకి తీసేసుకున్నాక ఒక పావు సేరు బియ్యపిండి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కారం, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లిపాయ నేను స్కిప్ చేశాను, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇది బాగా కలుపుకొని ఒక ఆకు కానీ కవర్ కానీ తీసుకొని దానిపైన గారెల్లాగా వత్తేసి నూనెలో వేసుకొని కాల్చుకోవడమేను. ఇవి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. ఇవి ఎక్కువ కాలితే బాగా గట్టిగా ఉంటాయి. మెత్తగానే తీసేసుకోవాలి. ఈ గారెలు మాత్రం అప్పటికప్పుడు బాగుంటాయి, తర్వాత మరుసటి రోజుకి అస్సలు బాగుండవు. ఈ సొరకాయతో చేసుకున్నవి ఎప్పటికప్పుడు తినాలి. వేడి తింటేనే బాగుంటుంది. నేను కొంచెం పిండి గారెలాగా వేసేసాను. మిగిలిన పిండిలో కొంచెం బియ్యం పిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లాస్టిక్ పేపర్ మీద పూరీల్లాగా ఒత్తేసుకొని కాల్చుకోవడమేను. ముందుగా ఉండలు చేసి పెట్టుకుంటే చకచకా ఒత్తేసుకోవచ్చు. అన్నీ కలిపి ఒకటేసారి ఉండలు చేసేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ మీద నూనె రాసుకొని పూరీల్లాగా ఒత్తుకోవడమేను. ఇవి కూడా నూనెలో ఎక్కువ కాలాల్సిన అవసరం లేదు. పూరీల కన్నా తొందరగా తీసేయాలి. ఎక్కువసేపు కాలితే గట్టి పడతాయి. ఇవి కూడా మరుసటి రోజుకి అసలు బాగుండవు. ఎప్పటికప్పుడు చేసుకోవాలి కారపప్పలు. వీటిని పెనానికి అద్ది తప్పాల చెక్కలాగా కూడా చేసుకోవచ్చు. ఏ రకంగా చేసుకున్నా సొరకాయ చాలా టేస్టీగా ఉంటుంది. నా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీటిని పప్పులో కద్దుకున్నా, ఏదైనా కూర చేసుకున్నా, ఇలాగే ఊరికే తిన్నా కూడా బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ ఇష్టపడని వారు పెనానికి కత్తేసి రొట్టెలాగా కాల్చుకొని తినచ్చు. ఇది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కానీ, సాయంత్రం పూట స్నాక్స్ కానీ ఎప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. నా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.